హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్టీయూ అప్డేట్స్. సో అన్ని రెగ్యులేషన్స్కి సంబంధించి మనకి ఇప్పుడు సెమిస్టర్ వైజ్ మార్క్స్ మెమోస్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి సర్టిఫికేట్స్ అప్పుడు. ఇవి మీరు సబ్మిట్ చేస్తేనే అన్ని సెమిస్టర్స్కి సంబంధించి మార్క్స్ మెమోస్ కానీ మీరు కానీ సబ్మిట్ చేస్తే పీసీసీఎంఎంకి మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఈ మార్క్స్ మెమోస్ అనేవి ఇప్పుడు చాలామందికి రావట్లేదు అంటున్నారు. ఒక్కొక్క దగ్గర అయితే అఫీషియల్ అయితే అసలు ఆ రెగ్యులేషన్కి సంబంధించి 4 years తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గడిచే కొద్దీ ఈ మార్క్స్ అది అఫీషియల్ లింక్స్ అనేవి క్లోజ్ అయిపోతున్నాయి. అక్కడ వచ్చేటప్పటికి నాట్ ఫౌండ్ అని వస్తుంది. డిజిలాకర్ కొంతమందికి అసలు అది ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి అనేది కొంతమందికి తెలియదు. అండ్ సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి నేనైతే 3 waysలో చెప్తాను. ఈ 3 waysలో మీకు ఏది ఓకే అయితే దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ మార్క్స్ మెమోస్ జెరాక్స్ తీపించుకుంటే మీకు పీసీసీఎంకి అప్లై చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఈ 3 ఏదైనా సరే ఇవి మనకి యూనివర్సిటీ ఒరిజినల్ వేను. సో మనకి ఏమి డిజిలాకర్లోనే కావాలనే రూల్ లేదు. ఏదైనా ఓకే, మనం సబ్మిట్ చేయొచ్చు. ఓకే, సో ఆ 3 ways ఏంటి అనేది చూద్దాం. మనం ఫస్ట్ మనకున్నది జేఎన్టీయూ అఫీషియల్ రిజల్ట్స్ పోర్టల్ కానీ మనం చూసుకుంటే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి బీటెక్ 3-1 R19 రెగ్యులేషన్ 2022 మే అక్కడి నుంచి తర్వాత జరిగిన ప్రతి రిజల్ట్వి అఫీషియల్లో మనకి అవైలబుల్లో ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, బీటెక్ 3rd year 1st semester R19 రెగ్యులేషన్ 2022 నుంచి ఆ పైన అంటే లైక్ బీ ఫార్మసీ 3-1 ఉన్నారు, ఎం ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ ఏదైనా సరే, ఏ కోర్స్ అయినా సరే ఈ మే 2022 తర్వాత నుంచి ఉన్న ప్రతి రిజల్ట్ అందుబాటులో ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇంకా మనకి మంత్స్ గడిచే కొద్దీ, ఇయర్స్ గడిచే కొద్దీ అవన్నీ క్లోజ్ అయిపోతాయి. యూనివర్సిటీ ఆ లింక్స్ అనేవి తీసేస్తుంది. సో అప్పుడు మనకి మళ్ళీ రిజల్ట్స్ లింక్ కావాలి అంటే అవైలబుల్లో రాదు. ఇప్పటికీ బీటెక్ R19 రెగ్యులేషన్ వాళ్ళకి 2-1, 2-2, 1-1, 1-2 రిజల్ట్స్ క్లోజ్ అయిపోయాయి. ప్రజెంట్ 3-1 R19 రెగ్యులేషన్ నుంచి అంటే 3-1 సెమిస్టర్ నుంచి మనకి అందుబాటులో ఉంది అఫీషియల్లో. అండ్ ఇవి మీరు ఒకటి. రెండోది వచ్చేటప్పటికి మనకి డిజిలాకర్లో మనకి ఆధార్ లింక్ కానీ చేస్తే ఆధార్ లింక్ తర్వాత మనం మొత్తం ప్రాసెస్ ఎలా ఏంటి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు రాకపోతే యాప్ని అన్ఇన్స్టాల్ చేసి తర్వాత మళ్ళీ అక్కడ వచ్చేటప్పటికి రీఫ్రెష్ చేసుకుని లాస్ట్ మనకి గెట్ డాక్యుమెంట్ అని దగ్గర రీఫ్రెష్ చేస్తే మళ్ళీ డాక్యుమెంట్స్ వస్తున్నాయి. నిన్న కూడా నేను డిజిలాకర్లో డౌన్లోడ్ చేశాను. సో ఆ లింక్ కూడా ఒకసారి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అంటే ఆ డిజిలాకర్ని ఎలా మీరు వాడాలి అనేది. సో అది ఆల్రెడీ మనం అప్లోడ్ చేస్తున్నాం, డాక్యుమెంట్స్ ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది. సో ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిజిలాకర్ ద్వారా కూడా మీరు సెమ్ వైజ్ మార్క్స్ మెమోస్ అని తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఏ కాలేజెస్లో మనకి సెమ్ వైజ్ మార్క్స్ మెమోస్ ఇవ్వట్లేదు. మీరు సెమ్ వైజ్ మార్క్స్ మెమోస్ మీరు రిజల్ట్స్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, రిజల్ట్స్ పోర్టల్లో కానీ లేదు మనకి డిజిలాకర్ మెయిన్గా డిజిలాకర్ అనే చెప్తున్నారు. మీ కాలేజెస్లో అడిగినా కూడా యూనివర్సిటీ మనకి ఈ యాప్ ద్వారా మనకి సెమిస్టర్ వైజ్ మార్క్స్ మెమోస్ అనేది అందుబాటులోకి తెచ్చింది కాబట్టి ఇది మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనకి ఏమవసరం ఉందలే, మనకి ఇంకా సప్లీలు ఉన్నాయి, ఆ సప్లీలు క్లియర్ చేసేటప్పటికి తర్వాత చూసుకుందాం అనే మైండ్ సెట్లో మాత్రం ఎవరు ఉండకండి. ఎందుకంటే మీ సెమిస్టర్ అంటే లైక్ మీ సప్లీ క్లియర్ అయ్యే లోపల ఇక్కడ చాలా క్లోజ్ అయిపోతాయి. రిజల్ట్స్ సంపాదించుకోలేము సేమ్ వైజ్ మార్క్స్ మెమోస్ ఏవి. అలాగే డిజిలాకర్ ఆ టైంకి వర్క్ అవుతుందా లేదా అనేది తెలియదు. సో అందుకని చెప్పి ఒకసారి అండ్ మన ఇన్స్టా పేజ్లో నేను ఆల్రెడీ ఏ మంత్, ఏ సెమిస్టర్, ఏ ఇయర్, ఏ డేట్, అన్నీ ఏ మంత్ అనేది నేను ఆల్రెడీ మీకు పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. నేను మొత్తం డేట్స్తో సహా మీకు ఇచ్చున్నాను. బట్ 3-4 months బ్యాక్ నేను పోస్ట్ చేస్తున్నాను. అవి ఒకసారి చెక్ చేసుకొని డిజిలాకర్ నుంచి సంపాదించుకోండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకో వే ఏంటంటే మనం రిజల్ట్స్ చెక్ చేసుకుంటాం కదా మామూలుగా. ఇప్పుడు ఈరోజు 2nd year రిజల్ట్స్ వచ్చినాయి. ఆ రిజల్ట్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి, అది కూడా ఉపయోగపడుతుంది. అంటే మనకి డిజిలాకరు ఇవన్నీ మళ్ళీ రిజల్ట్ పోర్టల్లోకి వెళ్ళి మొత్తం చెక్ చేసుకునే అంత ఓపిక లేదు అంటే మీరు ఎప్పుడైతే రిజల్ట్స్ చూసారో ఆ రిజల్ట్స్ది ప్రింట్అవుట్ తీసుకోండి. ఈవెన్ మీరు ఇప్పుడు 2 సబ్జెక్టులు ఉన్నాయి సప్లీలు, ఒక సబ్జెక్టే ఒకసారి క్లియర్ అయింది, ఆ ప్రింట్అవుట్ కూడా ఉపయోగపడుతుంది.
ఖచ్చితంగా ఆ ప్రింట్అవుట్ కూడా ఉండాలి. అవి ఎందుకు అక్క ఇవన్నీ ఇప్పుడు డైరెక్ట్ పీసీసీఎంఎంకి అప్లై చేసుకోవచ్చు కదా అంటే, మీరు సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ అయ్యాయా లేదా అనేది మీ కాలేజ్ వాళ్ళు అవన్నీ మీ కాలేజ్ వాళ్ళు చెక్ చేసుకోలేక మీ దగ్గర నుంచి ప్రింట్అవుట్స్ తీసుకుంటారు. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు పీసీసీఎంఎంకి మీకు అప్లై చేస్తారు యూనివర్సిటీకి. అండ్ ఇక్కడ పీసీసీఎంఎం ఏ సర్టిఫికేట్కి అయినా సరే మార్క్స్ మెమోస్ అనేవి ఖచ్చితంగా కావాలి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి పీసీసీఎంఎంకి మీరు సబ్జెక్ట్స్ క్లియర్ అయిన వెంటనే వెళ్ళి మీ కాలేజ్లో అప్లై చేసుకోవచ్చు. 1 మంత్కి రమ్మని చెప్తారు. 1 మంత్ ఏం పర్లేదు, 25 డేస్ అలా అయిపోయి 25 డేస్ అయిపోయిన తర్వాత మీ కాలేజ్కి వెళ్ళి మీరు అడిగితే పీసీసీఎంఎం సర్టిఫికేట్స్ ఇస్తారు. 2 ఒకేసారి వస్తాయి. అవి 2 తీసుకునేటప్పుడే టీసీకి అప్లై చేసుకోండి. టీసీకి అప్లై చేసిన తర్వాత మీరు ఇంకా మామూలుగా ఓడి అనేది మీ కాలేజ్లోనే అప్లై చేసుకోవచ్చు, లేదా యూనివర్సిటీకి వెళ్ళని తెచ్చుకోవచ్చు, లేదు అంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. చాలా ఛాన్సెస్ ఉంటాయి ఒరిజినల్ డిగ్రీకి. ఓకే, సో ఈ వీడియో లింక్స్ అలాగే నేను ప్రీవియస్గా మీకు ఇచ్చిన దాన్ని, అలాగే నేను మీకు మంత్స్, డేట్స్, ఇయర్స్ అన్నీ నేను చెప్పాను కదా, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరికైనా క్లియర్గా ఉంటాయి. అండ్ ఒక సబ్జెక్టే కదా, అది అయ్యేటప్పుడు చూసుకుందాం అనే మైండ్ సెట్లో మాత్రం అస్సలు ఉండకండి. అప్పటికి చాలా క్లోజ్ అయిపోతాయి. తర్వాత మీకు ఎవ్వరు హెల్ప్ చేయలేరు. మార్క్స్ మెమోస్ అనేవి ఖచ్చితంగా కావాలని మీ కాలేజ్ వాళ్ళు చెప్తారు. ఓకే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JNTU అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ JNTU అప్డేట్స్.